అసలు మెయిన్ 60 feet రోడ్ ఎక్కడ? ఇది ఒక్కటి 100 feet రోడ్ వస్తుంది. మీరు పెట్టాం కదా, ఇది ఆల్రెడీ మేము కూడా అదే విధంగా ప్లాన్ చేయాలనుకుంటున్నాం. ఇది మొత్తం నేను ఇక్కడ వరకు 100 feet పెట్టేయండి అని కొత్తగా వేయాల్సిన రోడ్డు కూడా ప్లానింగ్ అదే తీసుకోమన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోడ్డు ఇక్కడి నుంచి ఇటు వచ్చింది కదా, ఇది 100 feet సార్, ఇది 150 feet, 80 feet. ఇప్పుడు ఇది ఎంత పెట్టాము ఇక్కడ నుంచి ఇక్కడికి? ఇది 100 ఉంది కదా, ఇది 100 అన్ని ఇటు వచ్చింది. ఇప్పుడు నెల్లూరుపాడు నుంచి ఇది కూడా 100 feet. సో ఇటు నార్త్ సౌత్ ఏంటది? నార్త్ పైకి నార్త్. సో నార్త్ సౌత్ 100 పెట్టారు. ఈస్ట్ వెస్ట్ బైపాస్ లో కలవడానికి 80 feet ప్రపోజ్ చేసేసి స్మార్ట్ సిటీలో స్మార్ట్ సిటీలో వచ్చేసి స్మార్ట్ సిటీ నుంచి ఈ రోడ్ బైపాస్ బైపాస్ ఈ బైపాస్ దాకా వచ్చిందా? ఉందా ఈ రోడ్డు? ఇప్పుడు 30 feet ప్రపోజెస్ ఈ గ్రౌండ్ మీద 30 ఉంది సార్. ముందు మట్టి తోలుదాం, తర్వాత అది స్ట్రెంగ్తన్ చేసుకొని ఆ తర్వాత రోడ్ ఫార్మేషన్ అప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చు. మీకు ఇప్పుడు సెనై చెప్పినట్లు మనం ఇరుగళ్ళమ్మ గుడి కాడ నెల్లూరు ట్యాంక్ చేసినట్లు అది చేసుకుంటా పోవచ్చు. మిగతా రోడ్ పార్టీ రోడ్డు ఉంటుంది. మనకి ఇది కూడా ఉంది. ఇది కానీ మనం చేసుకుంటే ఇయర్ లేదు కానీ నెక్స్ట్ ఇయర్ మీకు అదేమి చెరువులు ఇచ్చాము మనం ఎన్ఆర్ఈజీ చేస్తే రూరల్ ఏరియాస్లో ఒక మండలానికి ఒక ట్యాంక్ తీసుకోండి సార్ అన్న. వెంకటగిరిలో ఒకటి, డక్కిల్లో ఒకటి, రాపూర్లో ఒకటి అట్లా వరుసగా తీసుకున్నాం. డెవలప్ చేసేసి బండ్ పెద్దది చేసి ఆ బండ్ మీద బెంచెస్, సోలార్ లైట్స్, పార్కింగ్, తర్వాత దానికి మైకులు అన్ని సిస్టమ్ పెట్టాం. వాకింగ్ స్ట్రిప్ పెట్టి అక్కడక్కడ కియాస్కులు పెట్టి సాయంత్రం పూట ఏదైనా స్నాక్స్ అవి అమ్మేటట్లు పెట్టి. ఇప్పుడు మనకి ఇది నగరం అయినా గ్రామ కాలనీ కింద ఈ చెరువుకు పెట్టుకుంటాం. ఎందుకంటే మీకు కొంతేముంది.